ఎక్కువ మందికి లాంగ్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు, షార్ట్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు? లాంగ్ టర్మ్ అంటే 1 years 2 years అని అనుకుంటున్నారు, షార్ట్ టర్మ్ అంటే మంత్స్ అని అనుకుంటున్నారు. ఇప్పటి సీక్వెన్స్ ప్రకారం లాంగ్ టర్మ్ అంటే 7 years, షార్ట్ టర్మ్ 3 years. అంత టర్మ్ ఉంటే గానీ దాని ఇది కాదు. సో డెఫినెట్గా ఎందుకు, దానికి రీజన్ ఏంటి, ఏదైనా లాజిక్ ఉందా అంటే, నిఫ్టీ 50లో స్టాక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 7 years దాంట్లో ఉన్నామంటే ప్రాబిలిటీస్ ఆ జీరో అవటానికి వెరీ లెస్. సో 7 yearsలో మళ్ళీ ప్రాఫిట్స్లోనే వస్తారు, డెఫినెట్గా ప్రాఫిట్లోనే ఉంటారు అనేది. సో ఎందుకంటే మధ్యలో ఏ సంవత్సరం జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా అక్కడి నుంచి 7 years తీసుకుంటే, డౌన్ నుంచి అప్ అయినా అప్ నుంచి డౌన్ అయినా ఆ 7 yearsలో లాస్లో ఉండరు. ఇది ట్రాక్ రికార్డు. 7 yearsలో పడినప్పుడు లేస్తుంది, లేచినప్పుడు పడుతుంది. సో డెఫినెట్గా యావరేజ్ చూసుకుంటే ప్రాఫిట్లోనే ఉంటారనే ఉద్దేశం. సో అదే లాజిక్. అందుకనే నిఫ్టీ లాంగ్ టర్మ్ అంటే 7 years, షార్ట్ టర్మ్ అంటే 3 years. సో ఈ లెక్కన కూర్చుంటే డెఫినెట్గా ఎవరికైనా సరే మంచి స్క్రిప్ట్స్, ఫండమెంటల్ ఉన్న స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి. బ్యాంక్ ఎంత వస్తుందండి? 6% రావట్లేదు టీడీఎస్ బొంగా. ఇక్కడ మీకు 20 to 30% రావాలి. మనకు పేషెన్స్ ఉంటే మటుకు డెఫినెట్గా వస్తాయి.